అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చేతన పొందిన స్పందన అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరేయ్ శ్యాము, 2 నెలల తర్వాత అక్క వస్తోందిరా. అక్కకిష్టమైన పూలు తెమ్మన్నా తెచ్చావా? వంటింట్లో నుంచే కొడుకును అడిగింది శారద. అమ్మ, ఏంటి చాదస్తం? ఇప్పటికి 3 సార్లు అడిగావు. చెప్పాను. కాస్త విసుక్కొని బదులిచ్చాడు శారదా కొడుకు శ్యామ్. అవునురా, ఏం చెయ్యమంటావు? నా బంగారు తల్లి మునుపటిలా అవుతోందనుకోలేదు. అంత చేతనంగా స్పందనని ఎప్పుడూ చూడలేదంది శారద కొడుకు తెచ్చిన పూలను అందుకుంటూ. మరి నిజమే కదమ్మా, అక్కకు జరిగిన అన్యాయం చిన్నదా చెప్పు? కాస్త బాధతో అన్నాడు శ్యామ్. అవునురా, ఏ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం. ఇప్పటికీ ఆ రోజును మర్చిపోలేనురా అని కన్నీటి పర్యంతమయ్యింది శారద. అమ్మ, మళ్ళీ ఎందుకు తలుచుకుంటావు? వదిలేయ్, అక్క మనకు దక్కింది, అది చాలు అని తల్లిని ఓదారుస్తూ అన్నాడు శ్యామ్. నిజమే, కానీ అయినా అది ఎలా మర్చిపోతానురా? హాస్పిటల్లో తను ఎంత అచేతనంగా, ఒళ్ళంతా గాయాలతో త్రాష్టుడు ఎంత పైశాసికంగా దాన్ని రేప్ చేశాడు కదరా. ఎలా మర్చిపోతాను? శరీరానికి అయిన గాయాలు తగ్గి ఇంటికి వచ్చిన అక్క రాత్రిళ్ళు తన కలవరింతల్లోనూ గుండె గాయాన్ని ఎలా మరిచేదిరా? చిరు స్పర్శకే చిగురుటాకులా వణికిపోతున్న స్పందనను గుండెకి ఎలా హత్తుకొని ఓదార్చాలో తెలియక ఈ తల్లి మనసు పడ్డ వేదన ఎలా మర్చిపోతానురా? వస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ అంది శారద. నాకు తెలుసమ్మా, ఇది మరుపురానిదని. అక్క కోలుకొని ఇప్పుడే బెంగుళూరు ఆశ్రమం నుంచి వస్తోంది. నీవు పొరపాటున మళ్ళీ గుర్తు చేశావనుకో, ఎందుకు చెప్పు అని తల్లిని ఓదార్చాడు శ్యామ్. నిజమేరా, ఎంత అచేతనంగా ఉన్నింది తను. కేవలం 2 నెలల్లో వారు తనలో ఎంత మార్పు తెచ్చారు. ఆ ఆశ్రమం వారికి చేతులెత్తి మొక్కాలి. నీతో మాట్లాడుతూ ఉంటే నాకు లేట్ అయిపోతోంది. వంటింట్లో నాకింకా చాలా పనుందని చెప్పి వెళ్ళిపోయింది స్పందన తల్లి శారద. అమ్మా అని గట్టిగా పిలిచాడు శ్యామ్. ఏమైందిరా అంత గట్టిగా పిలిచావు? హడలి చచ్చాను. నీ అరుపుకి గుండె ఆగిందనుకో అని రొప్పుతూ వంటింట్లో నుంచి హాల్లోకి వస్తూ అడిగింది శారద. అమ్మ, ఒకసారి అటు టీవీ చూడు అని కంగారుగా ఒకంత భయంతో అన్నాడు శ్యామ్. శారద టీవీ చూస్తూ స్థానువుగా నిలబడిపోయింది. టీవీలో స్పందన టీవీ న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తోంది. పోలీస్ స్టేషన్ బయట తనకు జరిగిన అన్యాయం, తనను రేప్ చేసిన వాడి గురించి నిర్భయంగా చెబుతోంది. అంతా విన్న శారద నిస్సత్తువ ఆవహించి సోఫాలో కూలబడిపోయింది. కాసేపటికి కన్నీళ్ల పర్యంతమవుతూ కొడుకు భుజంపై తలవాల్చింది. శ్యాము, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది కదరా. ఇప్పుడందరి కళ్ళు మనవైపే కదా. ఎన్ని సూటిపోటి మాటలు పడాలి? అసలు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? దీని భవిష్యత్తు ఏమిటిరా? ఏదో గాయం కొద్దిగా సమిసిపోయాక ఏ 2వ పెళ్లివాడికిచ్చి పెళ్లి చేసి దీని జీవితానికి ఒక భద్రత కల్పించాలని నేననుకుంటే, అదేమో తన చేతులతోనే తన జీవితాన్ని పాడు చేసుకుంటోంది కదరా. మేము బతుకున్నంతవరకు సరే, తర్వాత ఏ తోడు నీడ లేక ఒంటరి నీడగా మిగిలిపోతోందేమోరా అని దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది శారద. అమ్మ, అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. అలాంటిదేమీ లేదు అని తన తల్లిని చిన్న పిల్లలాగా చుట్టుకొని గోముగా అంది స్పందన. తన రాక గమనించిన శారద తన కూతురు తన మాటలకు మళ్ళీ ఎక్కడ కుంగిపోతుందో అని లోపల నొచ్చుకుంటూ స్పందనను గట్టిగా హత్తుకుంది. కుశల ప్రశ్నలు భోజనాలయ్యాక అడగకూడదు అనుకుంటూనే వచ్చినప్పటి నుండి ఎడతెరిపి లేని పరామర్శలు, విమర్శలు, బెదిరింపులతో బాగా భయపడ్డ శారద తన కూతురి పక్క కూర్చుంటూ తనకు వత్తాసు పలికేందుకు కొడుకుని కూడా పక్కన కూర్చోబెట్టుకుంది. స్పందన, నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట అడగనా?
అని స్పందనను తన ఒడిలో పడుకోబెట్టుకుంటూ మార్దవంగా అడిగింది శారద. ఒకటేంటమ్మా 100 అడుగు, ఒక్క నిమిషం ఈ ఫోన్ టీవీ మ్యూట్లో పెడతాను అని వాటిని మ్యూట్ చేసి తల్లి ఒడిలో చిన్నపిల్లలా ఒదిగి పడుకొని అడిగింది స్పందన. చూడరా స్పందన, పొద్దుటి నుండి ఇప్పటి వరకు ఓ 100 సార్లు చూపించి ఉంటారు టీవీలో నీ ఇంటర్వ్యూ. వారికిదొక విందు భోజనం. అయినా నీవెందుకిలా చేశావు? నేను నీ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను. దయలేని భగవంతుడు దాన్ని ఛిద్రం చేశాడు. సరే, ఉప్పెనొచ్చి స్వర్గాన్ని నరకంగా చేసింది. తప్పదు, జీవితం సాగాలి. ఏదో నీవు కోలుకున్నావు. ఇంకొద్దిగా కోలుకొని ఏ బ్యాంకు ఉద్యోగమో తెచ్చుకుంటే ఏదో ఒక తోడును కల్పించాలని అనుకున్నా. 4 గోడల మధ్య ఉండాల్సిన దాన్ని ఎందుకు నలుగురిలో తీసుకెళ్ళావు? నలుగురి కంట్లో పడటం ఇంకా చేటే కాని ఏం మేలు చేస్తుంది? ఎందుకు ఇంటికి రాకుండా సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్ళావు? మీ నాన్న కూడా ఒత్తాసు పలకడం నాకస్సలు నచ్చలేదు. వాళ్ళు బలవంతులు, వారిని ఢీకొనటం సాధ్యమా చెప్పు అని గుక్కు తిప్పుకోకుండా తన బాధనంతా వెళ్ళగక్కింది శారద. నిజమే అమ్మా, నేను నీలాగే ఇది 4 గోడల మధ్య ఉండాల్సిన విషయమే అని నమ్మాను. నేనిలా మారటానికి జరిగిన విషయాలన్నీ చెప్తాను విను అని తల్లి ఒడిలో నుంచి లేచి తల్లి పాదాల దగ్గర కింద కూర్చొని శారదను చూస్తూ జరిగిన విషయాలు చెప్పటం మొదలుపెట్టింది స్పందన. శారద, శ్యామ్ ఇద్దరూ తనేమి చెప్తోందో అని ఆత్రంగా వినటానికి అన్నట్టు తనని చూస్తూ ఉన్నారు. అమ్మ, డాక్టర్ విమల గారు నన్ను చాలా మంచి రిహాబిలేషన్ సెంటర్కు పంపారు. అక్కడ వారి మానసిక చికిత్స ఎంత బాగుంటుందంటే నేనసలు కోలుకోగలనా అనుకున్న నేను చాలా త్వరగా కోలుకున్నా. వారి చికిత్స కేవలం కోలుకోవటం వరకే కాదు, మానసికంగా మనల్ని దృఢంగా చెయ్యటం. ఒకరోజు నాకు వైద్యం చేసే డాక్టర్ శ్రీకర్ గారు నన్ను తన గదికి పిలిచారు. పిలిచి, అమ్మ స్పందన, నీ ట్రీట్మెంట్ దాదాపు పూర్తి అయ్యింది. చాలా పెద్ద కష్టం వచ్చింది. అనుకున్న దానికంటే త్వరగానే కోలుకున్నావు. నీవు కాక వేరే ఉండి ఉంటే చాలా సమయం పట్టేదని నన్ను చాలా మెచ్చుకున్నారు. థ్యాంక్స్ సార్ అని చెప్పి, మరి నేనింటికి ఎప్పుడు వెళ్ళొచ్చు అని అడిగాను. మరి ఇంటికెళ్ళాక నీ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నావు అని అడిగారాయన. తెలీదు సార్, అమ్మా నాన్న ఏది డిసైడ్ చేస్తే అదే అని చెప్పాను. మరి వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ఏమనుకోలేదా అని అడిగారు. వారు మాకన్నా చాలా బలవంతులు. వారిని ఎదుర్కోవటం సామాన్యమైన మాకు చేత కాదు కదా సార్ అని నా నిస్సహాయతను తెలిపాను. అంటే వారిని క్షమించేస్తావా అని కాసంత కటువుగా అడిగారు. ఎప్పటికీ క్షమించను, కానీ నిస్సహాయురాల్ని తలంచుకుని బదులిచ్చాను. అలా అనుకుంటే ఎలా? మొదటి అడుగు ఎప్పుడు ఒంటరి, తర్వాత చాలా అడుగులు కలుస్తాయి. ఇప్పుడు సమాజంలో చాలా మార్పు వచ్చింది. అప్పటిలా హేళనగా చేసేవారి సంఖ్య తగ్గింది. వారికి శిక్ష పడాలి కదా. అలా వదిలేస్తే వారిని నీవు క్షమించినట్టే కదా. నా వైపు కొద్దిగా కోపంగా చూస్తూ అడిగారు డాక్టర్ గారు. ఏమో సార్, అది నాకు తెలియదు. మేము మధ్యతరగతి వారము అని ఇంకేం చెప్పాలో అర్థం కాక ఊరుకుండిపోయాను. సరే, నీ ఇష్టం. రేపు 9ంటికి సిద్ధంగా ఉండు. మన ట్రీట్మెంట్లో భాగంగా మన హాస్పిటల్ అనుబంధ ఆశ్రమానికి వెళ్తున్నామని చెప్పి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను మరుసటి రోజు 9ంటికల్లా సిద్ధంగా ఉన్నాను. నన్ను సార్ రమ్మంటున్నారని నర్సు వచ్చి చెప్పటంతో సార్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే సార్ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. నన్ను, ఇంకో ఇద్దరిని. మరి వారు ఎందుకు ఇక్కడ చేరారో నాకు తెలీదు. మొత్తం 4. సార్ కారులో మా ఆశ్రమానికి అనుబంధంగా ఉండే ఇంకో ఆశ్రమంకు పిలుచుకెళ్లారు. నిజానికి మాది చికిత్సాలయం. ఇప్పుడు మేమెళ్తున్నదేదో మహిళా వసతి ఆశ్రమం. ఇదే స్పందన. ఆ ఆశ్రమం
ఇందులో మేము హ్యూమన్ ట్రాఫింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా బారి నుండి కాపాడబడ్డ వాళ్ళ వసతి గృహం. సొంత వాళ్ళు కాదంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక దిక్కుతోచని స్త్రీలకు ఇక్కడ వసతి కల్పిస్తాం. వారు వారి కాళ్ళపై నిల్చున్నంత వరకు వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. అదిగో చూడు, వీరంతా ఒంటరి నీడలే. ఆదరించే దిక్కులేక ఎటు పోవాలో తెలియక ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో చాలామంది రేప్ బాధితులే. అదిగో అక్కడ ఉన్న నలుగురిని ఒక్కడే ఛిద్రం చేశాడు. మొదటిసారి తప్పు చేసినప్పుడు పరువుకు పోకుండా పెదవి విప్పుంటే కనీసం మిగతా వారన్నా వారి బారి నుంచి కాపాడబడేవారు. నీలాగే బాధను కడుపున దాచుకున్నారు. ఆ బాధలో మరొకరికి చేరువయ్యారు. వాడమ్మబోతే ఇలా ఇక్కడ ఉంటున్నారు. మిగతా వారిది ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక్కడికి వచ్చాకే వారికి బతుకుతో ఆడుకున్నది ఒకటేనని తెలిసింది. అందరూ ఒక ఊరి వాళ్ళే, కానీ ఒకరికొకరు తెలియదు. వీళ్ళల్లో ఒక్కరైనా ధైర్యం చేసుంటే వాడు భయపడేవాడో లేక వాడి చేతిలో మోసపోకుండా రక్షించుకునేవాళ్ళో. కానీ భయం, పరువు, కుటుంబం, దేవుడికి భయం వేసి వాడిని తీసుకెళ్ళాడు. లేకపోతే ఇంకెన్ని జీవితాలు ఛిద్రమయ్యేవో. ప్రతిసారి ఇలా జరగదు. మనం కూడా మన వంతుగా దుర్మార్గులను ఏరివేయటం చెయ్యాలి. అప్పుడే మనం కూడా సమాజానికి ఏదో కొంతైనా ఉపకారం చేసిన వాళ్ళమవుతాము. సమాజానికి మంచి చెయ్యటం ఎంత అవసరమో దుర్మార్గులను శిక్షించడం కూడా అంతే అవసరం. భారతంలో కృష్ణుడు అదే చెప్పాడు. దుష్ట శిక్షణ చాలా అవసరం. ఇక్కడందరూ అభాగ్యులు. చూడమ్మా స్పందన, వీరు చదువుకోలేదు. తమ వైపు బలంగా నిలబడే కుటుంబం లేదు. కానీ నీవు చదువుకున్నావు, తెలివైన దానివి. పోరాడితే తప్పేంటి? బలవంతుడు కాబట్టి శిక్ష తప్పించుకోవచ్చేమో, కానీ వాడొక రేపిస్టని అందరికీ తెలుస్తుందిగా. అన్నీ అనుకూలిస్తే నీవు గెలవచ్చు. ఎవరూ అండలేరని భయపడుతున్నావేమో. నిన్నిక్కడికి పంపారు కదా డాక్టర్ విమల. తను ఖచ్చితంగా నీకండగా నిలబడుతుంది. రేప్ కేసుల్లో ఒక డాక్టర్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. తను ఎన్ని ఒత్తిడులు వచ్చినా తలవంచని ధీరురాలు. నీవు మా దగ్గర ఉన్నావన్న సాక్ష్యం నేనిస్తాను. ఇంకోసారి ఆలోచించు. లేదు, వాడిని వాడి పాపానికి వదిలేసి నీవు కొత్త జీవితం మొదలు పెట్టుకుంటావేమో. నీ ఇష్టం. ఏదైనా నిర్ణయం నీదే అని తను చెప్పాల్సింది చెప్పి ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్టు మమ్మల్ని ఆశ్రమం చూడమని చెప్పి సార్ వెళ్ళిపోయారు. మేం ఆశ్రమం అంతా చూసి మా హాస్పిటల్కి వచ్చాం. అక్కడి అభాగ్యులు సార్ మాటలు నా మీద బాగా ప్రభావం చూపించాయి. అయినా ఆ ఊపులో నిర్ణయం తీసుకోలేదమ్మా. తర్వాత అన్ని వైపులా ఆలోచించాను. పెళ్లి చేసుకుంటే భర్త మంచివాడైతే పర్లేదు. అసలు ఇలాంటి ఘటన తర్వాత చెప్పకుండా పెళ్లి చేసుకునేది లేదు. ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. చెప్పి పెళ్లి చేసుకుంటే ఆదరించి చేసుకునేవాడు. నేను కేసు పెట్టినా చేసుకుంటాడు కదా. ఇదే అనిపించిందమ్మా. అంతేకాదు, మన గౌరవం, కుటుంబంలో పరిస్థితులు అన్నీ చూశాను. మీ తరం కన్నా ఇప్పటి తరం చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. 4-5 రోజుల తర్జన అనంతరం నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ నిర్ణయం విన్న వెంటనే మా డాక్టర్ ఎంతో సంతోషించారు. వెంటనే డాక్టర్ విమల గారితో మాట్లాడారు. ఇద్దరం కలిసి ఒక అవగాహన వచ్చి ఇంకా లేట్ చెయ్యకూడదని చెప్పి నేను హైదరాబాద్లో ఫ్లైట్ దిగగానే ఇంటికి రాకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేను సరే అన్నాను. నాన్నకు ఫోన్లో విషయం చెప్పాను. నాన్న కూడా సానుకూలంగా స్పందించటంతో నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. స్పందించటమే కాదు, విమల గారిని కలిసి ఒక లాయర్ను మాట్లాడి నేను వచ్చే వేళకంతా సిద్ధం చేశారు. ఇదమ్మా జరిగింది అని చెప్పటం ముగించింది. ఏమే మరి, నేనొకదాన్నున్నానని గుర్తుకు రాలేదా? నా సలహా సంప్రదింపు అవసరం లేదా అని నొచ్చుకుంది శారద. అమ్మా, నీకు చెప్తే ఒప్పుకోవు. భావోద్వేగానికి గురవుతావు, ఏడ్చేస్తావు. నీవేడిస్తే నేను తట్టుకోలేదు.
అంతే తప్ప ఇంకొకటి కాదు. నీకు నచ్చి చెప్పి నిదానంగా కేసు ఫైల్ చెయ్యటానికి టైం లేదు అనునయంగా చెప్పింది స్పందన. అంతా బాగుంది కానీ స్పందన, వారు బాగా బలమైన వాళ్ళు, వాళ్ళని తట్టుకోగలమా? ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని చెత్త ప్రశ్నలు వేస్తారు, ఇవన్నీ ఎలా? తన భయం బయటపెట్టింది. అమ్మ సినిమాల్లో చూపించేది నిజం కాదు, ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి. వారు డబ్బులున్నవారు కాబట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కొద్దిగా మనం తట్టుకుని నిలబడితే చాలు, ఖచ్చితంగా వాడో రేపిస్ట్ అని ప్రపంచానికి తెలుస్తుంది. ఆ భగవంతుని దయ ఉంటే శిక్ష కూడా పడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. కనీసం పోరాడి ఓడితే తృప్తిగా ఉంటుందని తన తల్లికి నమ్మకం కలిగేటట్టు చెప్పింది స్పందన. ఏమో స్పందన, ఏమైనా నా మనసు ఒప్పుకోవటం లేదు. నీవు చేసిన పని అంత కరెక్ట్ కాదు. ఇంకా భయపడుతూనే అంది శారద. ఎంత మాత్రం తప్పు కాదు స్పందన చేసింది. పైపెచ్చు 100కి 100 పాళ్ళు కరెక్ట్. దాని తప్పు ఎంత మాత్రం లేదు. చదువులో టాపర్, పిచ్చి తిరుగుళ్ళు తిరిగే పిల్ల కాదు. చేయని తప్పుకు తలొంచాల్సిన అవసరం లేదు. పరువు ప్రతిష్ట లాంటివి అసలే లేవు. తల్లిగా నీ భయం సహజం, ఒప్పుకుంటాను. కానీ నీవే కరెక్ట్ అంటే మాత్రం ఒప్పుకోను. నాకు ఆ రోజే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ఉంది. కానీ నా బిడ్డ అచేతనంగా ఎటువంటి స్పందన లేకుండా ఉండిపోవటంతో మొదట తను కోలుకోవటం ముఖ్యమని ఆగిపోయా. ఇప్పుడు నా చిట్టి తల్లి చేతన పొందిన స్పందన కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఏ స్వార్థం లేకుండా 2 డాక్టర్లు మన కోసం చేస్తుంటే వద్దు శారద, ఆపొద్దు అని గట్టిగా చెప్పాడు స్పందన తండ్రి సూర్యారావు. అప్పుడే ఇంట్లోకొస్తూ, మీరంతా ఒకటయ్యాక నేను చేసేదేముందని, తన మాట ఎవ్వరూ వినట్లేదే అని నిస్సహాయతతో అంది శారద. అమ్మా, అక్క నాన్న చెప్పింది నిజమే. నా ఓటు కూడా వారికే అని శ్యామ్ కూడా అక్కకు వత్తాసు పలికాడు. సరేరా, ఏది ఎలా రాసి పెట్టింటే అలా జరుగుతుంది. ఇష్టమో అయిష్టమో నా కూతురే వెంట నేను. చివరకు తన అంగీకారం తెలిపింది శారద. ఇంకేం, అమ్మ ఒప్పుకుందంటే నేను గెలిచినట్టే అని తల్లి ఒప్పుకున్నందుకు ఎంతో సంతోషంతో తల్లిని గట్టిగా వాటేసుకుంది స్పందన. తల్లి ఆశీర్వాదం కూడా తోడవటంతో ధైర్యంగా ముందడుగేసింది చేతన పొందిన స్పందన. ఇలా వారు అన్ని విధాలా పోరాటం సాగించారు. ఇంత మంచి కథను మనకు అందించిన సుధా గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.